హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఆకుల శ్రీశైలం తెలుగు యూట్యూబర్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను యూట్యూబ్లో. ఈరోజు మా పొలం కాడికి వచ్చినాను. మీకు ఒక మంచి పొలంలో వీడియో తీసి పెడుతున్నాను, చూసి ఆనందించండి. మరియు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మా పొలం పక్కన వేరే వాళ్ళది చిన్నది ఆవుల షెడ్ ఉంది. దాంట్లో 2 ఆవులు ఉంటాయి అన్నమాట, నాటు ఆవులు. పొలం కాడ ఎందుకు షెడ్ వేయాల్సి వచ్చిందంటే, అతను ఇంటి దగ్గర వర్షాకాలంలో ప్లేస్ ఉండదు కాబట్టి ఇక్కడనే షెడ్ వేసి సాయంత్రం కాగానే పాలు పిండుకొని వెళ్ళి పాల కేంద్రంలో పోస్తాడనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు ఎండిపోయిన గడ్డి కనిపిస్తుంది కదా, ఇక్కడ వంకాయ చెట్లు వేసాను. కానీ అవి వర్షానికి కాయలేకపోయినాయి, మొత్తం గడ్డి లేచింది అందులో. ఎక్కడ చూసినా పచ్చని పొలాలు ఉంటాయి అన్నమాట. మాది మెదక్ జిల్లా, శివంపేట మండల్, చెన్నాపూర్ విలేజ్. వీడియో చూసినప్పుడు మీరు కామెంట్ చేయండి, మీది ఏ ఊరు, ఏ డిస్టిక్. ఇక్కడ మా పొలం దగ్గర ట్రాన్స్ఫారం. ఇక్కడ 1 year బ్యాక్ మా నాన్నగారు చనిపోయారు. ఇది మా నాన్నగారి సమాధి. ఇక్కడ నుండి, ఈ సమాధి నుండి మా పొలం స్టార్ట్ అవుతుంది. మేము సన్నవర్ వేసాము, సూపర్ అమ్మను. బాగానే ఉంది. దీంట్లో కొంచెం డ్రమ్స్ మొలక విత్తే పద్ధతి ద్వారా కొంత నాటేసాము. ఇప్పుడు కనిపిస్తుంది మాత్రం చేతితో వేసిన నాటు. ఇది ఇటువైపు వేరే వాళ్ళ పొలము. చూడండి, ఎక్కడ చూసినా కానీ ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందో ఊర్లలో. మంచి స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది అన్నమాట. అందుకే ప్రతి ఒక్కరూ పల్లెటూరుని ఇష్టపడతారనమాట. ఎక్కడ చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. బావి ఉంటుంది, బావి దగ్గర చెట్లు ఉంటాయి. ఇక్కడ చెట్లు ఎక్కడైతే కనిపిస్తున్నాయో అక్కడ బావులు ఉన్నాయి అన్నమాట. చాలా మటుకు బావులన్నీ గూడిపేయడం జరిగింది. ఈ చెట్లున్న దగ్గర మాత్రమే మనకు బావులు ఉన్నాయి. ఎందుకంటే బావి చుట్టూ చెట్లు ఉంటాయి కాబట్టి అందుకే మనకు చెట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ మా కాక వాళ్ళది బోర్ దగ్గర అరటి చెట్లు ఉంటాయి అన్నమాట. అరటి పండ్లు అయితే వాళ్ళే కోసుకొని తింటారు. ఒరిజినల్ ఫ్రూట్స్ వితౌట్ యాడింగ్ పొటాషియం పౌడర్. స్వచ్ఛంగా పండిన అరటి పండ్లు దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. ఇది మా పొలం, మా నాన్నగారి సమాధి. ఇది వరి వచ్చేసి సూపర్ అమ్మను. ఇది చేతితో వేసిన వరి. ఇది చేతితో నాటిన వరి అన్నమాట. ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ చెట్ల దిక్కు కూడా మనకు అది వాగుంటుంది అన్నమాట. మా విలేజ్ చెరువు నిండిన తర్వాత ఈ చెట్ల పంటున్న వాగు ద్వారా నీళ్ళు వచ్చి ఈ చెట్లు ఎక్కడెక్కడ అక్కడి నుంచి వచ్చి లాస్ట్కు అక్కడ షెడ్ ఉంది కదా, అక్కడ షెడ్డు కిందకి చెరువు ఉంటుంది, బ్రహ్మసముద్రం అని. దాంట్లో కలుస్తాయి. మొత్తం చెరువు వచ్చేసి లాస్ట్ అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి చూసినావా, అక్కడ ఉంటుంది బ్రహ్మసముద్రం అనేది. అక్కడ నీళ్ళు కొంచెం కనిపిస్తున్నాయి కదా జూమ్ చేసిన దగ్గర, అది బ్రహ్మసముద్రం.
ఇక్కడ నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ ఉంటుంది అనమాట ప్రజెంట్ నేను వీడియో తీసే దగ్గర నుండి. అయితే మనది ఫోన్ ద్వారానే వీడియోలు చేస్తున్నాను. మీరందరూ నా వీడియోలు మెచ్చి సపోర్ట్ చేస్తే మనం యూట్యూబ్లో ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మనకు రెవెన్యూ వచ్చిందనుకో, అప్పటి నుండి పెద్ద కెమెరాలు తీసుకొని మంచిగా వీడియోలు షూట్ చేస్తాను. అప్పటి వరకు నన్ను సపోర్ట్ చేయండి. ఒక తెలంగాణ వ్యక్తిగా అందరు కూడా, విలేజర్స్ కూడా అందరు కూడా సపోర్ట్ చేయాలని నా యొక్క మనవి. నా పేరు ఆకుల శ్రీశైలం. మన ఛానల్ పేరు వచ్చేసి ఆకుల శ్రీశైలం తెలుగు యూట్యూబర్. ఇక్కడ కొంచెం నాసిరకంగా ఉన్నది వరి. అంటే ఈ వరిలో ఈ ఎరుపాకు కనిపిస్తుంది కదా, దీనివలన కొంచెం ఇక్కడ నాసిరకం ఉంది. దీన్ని అగ్గి తెగులు అంటారనమాట. ఇది జింకు లోపం వలన ఈ విధంగా అవుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పారు. జింకు వేసుకోవడం వలన దీని నుండి వరి చేనును కాపాడుకోవచ్చు. ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ చెట్లు మా పొలం గట్టు మీద ఉన్నాయి. ఇదేంటంటే జామ చెట్లు. మనకు స్వచ్ఛమైన సహజమైన జామ పండ్లు తినడం కోసం అని చెప్పేసి పెట్టడం అయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా కొంచెము అగ్గి తెగులు ఎక్కువగానే ఉంది. అయితే చాలామంది చేతి నాటే వేయడం జరుగుతుంది మెదక్ జిల్లాలో, శివంపేట్ మండల్ సైడు. అయితే మనం ఏంటంటే కొంచెం డిఫరెంట్గా, ఇప్పుడు కనిపిస్తున్న వరి మొలక 3 రోజులు ఒడ్లు నానబెట్టి 4వ రోజు మొలక వచ్చిన తర్వాత మొలక వెదజల్లడం జరిగిందనమాట. ఈ కనిపిస్తున్నది ఆ పచ్చి నుండి ఇక్కడ వరకు ఇదంతా మొలక వెదజల్లిన పద్ధతి ద్వారా నాటు వేయడం అన్నమాట. దీనివలన ఏంటంటే మనకు కొంచెం ఖర్చు 50% తగ్గుతుంది, మరియు టైం కూడా చాలా సేపు ఉంటుంది. అంతేకాకుండా దిగుబడి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇవి జామ చెట్లు ఒడ్డు పైన. ఏ విధంగా ఇది దిగుబడి ఎలా వస్తుందని అంటే, చేతితో వేసిన దానికంటే ఎకరానికి 5 నుంచి 10 క్వింటాలు ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కొక్క విత్తనము ఒక వరి కర్రగా ఎదుగుదల చెంది పిలకల శాతం ఎక్కువ వచ్చి మనకు దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నమాట. చాలామంది నన్ను ఏమన్నారంటే, ఇతనికి ఎక్కువ పని ఎక్కువ అవుతుంది, పని చేయలేక ఇట్లా చేస్తుండు మొలక విత్తే పద్ధతి అని చెప్పేసి చాలామంది అన్నారు. కానీ అది కాదు ఫ్రెండ్స్, రైతులారా కొంచెం మారండి. ఎందుకంటే దీనివల్ల మనకి దిగుబడి కానీ ఖర్చు కానీ చాలా ఆదా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్డేట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైతులు సోదరులారా. అయితే ఇది పచ్చి అన్నమాట. నేను వ్యవసాయంతో పాటు గొర్రె పొట్టేలను కూడా పెంచి ఒక చిన్న వ్యవసాయ అనుబంధ పరిశ్రమను నెలకొల్పాలని ఈ సూపర్ నేపియర్ నాటడం జరిగింది. దాదాపు ఇది నాటి కూడా 1 ఇయర్ అయిపోతుంది. కానీ ఇంకా గొర్రె పిల్లల్ని తీసుకురాలేదు. ఈ మార్చిలో తీసుకొచ్చి
ఇంటెన్సివ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటే షెడ్డులోనే ఉంచి గొర్రె పిల్లల్ని పెంచే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఇది మొలక వచ్చిన వడ్లను విత్తడం ద్వారా వేసిన నాటు. ఇది చాలా బాగుంది. మనం ఏదైతే చేతితో వేసిన నాటు ఉందో దానికంటే కూడా చాలా బెటర్ రిజల్ట్ ఉంది. దీనివల్ల అధిక దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంది నాకైతే అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే. ఎందుకంటే పిలకల శాతం ఎక్కువగా ఉంది. ఇక్కడ నుండి అక్కడ లాస్ట్ తుమ్మ చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ వరకు ఆ బర్రెని కట్టేసిన అది చిన్నది ఒకటి రేకుల షెడ్డు, గడ్డితో కప్పిన షెడ్డు కనిపిస్తుంది కదా, అక్కడి వరకు ఇది మొలక విత్తిన వరి. ఇది నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే చేతితో వేసిన దానికంటే దీంట్లో పిలకలు ఎక్కువగా ఉన్నాయి, రోగం కూడా చాలా తక్కువగా ఉంది. ఇందాక మీకు చూపించిన విధంగా చేతితో వేసిన దాంట్లో కొంచెం అగ్గి తెగులు ఎక్కువ ఉంది. దీంట్లో మాత్రం అసలు మొలక విత్తిన వరిలో అసలు అగ్గి తెగులు అసలే కనిపిస్తలేదు. వరి కూడా చాలా పచ్చగా ఉంది. నాకు ఎంతో బాగా నచ్చింది ఇది. చూడండి, ఇక్కడనే మన పక్కకే చేతితో వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం అర్థం కాలేదు దీని గురించి. ఎందుకంటే అది సరిగ్గా వస్తుందో లేదో చేను, మళ్ళీ మనం తప్పు చేస్తున్నామేమో అని అనుకొని వాళ్ళు ఈ పద్ధతిని అవలంబించలేదు. నేను మాత్రం ఈ వరిని ఈ చుట్టుపక్కల ఎవరు వేయకుండా నేను మాత్రం ప్రయత్నం చేస్తున్నాను. ఈసారి మాత్రం సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది. కాబట్టి మనల్ని చూసి మిగతా వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఈ మొలక విత్తే విధానాన్ని అవలంబిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చేసింది సక్సెస్ అయింది కాబట్టి. ఇది మొలక విత్తిన వరి. అదేవిధంగా ఇక్కడ పక్కకు తిప్పుతున్నాను, మన చేను పక్కకే, వేరే వాళ్ళది. ఇదేమో చేతి ద్వారా వేసిన నాటు. దీంట్లో పిలకలు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఇది మొలక విత్తిన నాటు. దీంట్లో పిలక శాతం ఎక్కువ ఉంది. కాబట్టి దీన్ని బట్టి మనకి దిగుబడి ఎక్కువ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. జనరల్గా మనకు విత్తిన వరి అయితే ఎకరానికి 45 బ్యాగులు కంటే పైచీలకే వస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఇది చేతితో వేసిన నాటుకేమో 30 నుంచి 35 బస్తాలు మాత్రమే వస్తుంది. కాబట్టి దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ పక్కకు మా అన్నది సూపర్ నేపియర్ ఉంది. ప్లస్ అక్కడ ఇంటి దగ్గర వర్షాకాలం కానీ వేసవికాలం కానీ ఏ సీజన్లో అయినా చేను దగ్గరనే షెడ్ వేసుకుంటే బాగుంటుందని ఇక్కడ షెడ్ వేసుకొని ఏ సీజన్ అయినా ఇక్కడనే బలరని కట్టేసి ఇక్కడనే పచ్చి కోసేసి వేస్తారు. కేవలం పాలిచ్చే బలరని మాత్రమే ఇంటికి తీసుకెళ్తారనమాట. అట్లా చూడండి ఎంత బాగుందో మొలక విత్తిన వరి నారు, వరి చేను చాలా బాగుంది. పిలక శాతం చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. దిస్ ఈజ్ యువర్ తెలుగు యూట్యూబర్ శ్రీశైలం. నమస్తే. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. సబ్స్క్రైబ్ చేసి మనలాంటి రైతులను, లోకల్ పీపుల్ని సపోర్ట్ చేయండి. మనం కూడా ముందుండాలని
అన్ని రంగాల్లో నా యొక్క కోరిక. థ్యాంక్ యూ.